ఒక మీ చిన్న బాస్, మీరు చిన్న బాస్ అంటారు, ఆయన బాస్ ఏమన్నది మీకే తెలుసు. ఆయన ముందు మీరు కూర్చొని కూడా మాట్లాడలేరు. ఆయన ఏజ్ ఏంటి, మీ ఏజ్ ఏంటి, వయసు వ్యత్యాసం బట్టి మీరు ఆయన కూర్చొని కూడా, మీరు ఆయన ఎదురు కూర్చొని కూడా మీరు మాట్లాడలేరు. అంటే మీరు ఎంత మనసు, అంటే మీకు ఆత్మాభిమానం ఉందో లేదో మాకు తెలియదు, కానీ చాలా మేము కళ్ళారా చూసాం, మేము కళ్ళారా చూసాం. అంత ఆత్మ చంపుకొని మేము నిలబడుకొని హుజూర్ అంటూ ఆ విధంగా మేము చేయలేము కాబట్టి ఈరోజు మేము బయటకు రావడం జరిగింది. మీకు మాకు ఉన్న వ్యత్యాసం అది. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇంకా మాట్లాడిసిన వాడు మన కిట్టు ఉన్నాడు, మన చిన్న ఉన్నాడు, మన సూర్య ఉన్నాడు, రంగస్వామి ఉన్నాడు. సో ఒక్కొక్కరు క్లారిఫికేషన్ ఇస్తారు ఒక్కో సబ్జెక్ట్ మీద. ధన్యవాదాలు. ఎమ్మెల్యే సాటిస్ఫైడ్ గారు ఒక విషయంలో ఎంపీపీగా ఒక బీసీకి చెందిన వర్గానికి చెందిన వాల్మీకులకి కేటాయించడం జరిగింది. మేము అంటే నమ్ముకున్న వ్యక్తికి మేము న్యాయం చేశాము, కానీ మేము నమ్ముకున్నట్లుగా వాళ్ళు మాకి చేయకుండా ద్రోహం చేసి వెళ్ళిపోయిన ఎన్నికల్లో మా దగ్గరే ఉంటూ మాకే ద్రోహం చేశారు, ఎన్నికల్లో మాకు సపోర్ట్ చేయలేదని చెప్పి చెప్పినారు. దానికి మీకు చెప్పాను కదా, పెత్తందారీ వ్యవస్థ అయిన అగ్రవర్ణ కులాల చేతిలో మమ్మల్ని పెట్టాలని చూశారు. అంటే ఎంతసేపు ఉన్నా వాళ్ళ పాదాల కిందే మేము ఉండాలి. ఆ విధంగానే అంటే వాళ్ళ చేతిలోనే వాళ్ళు ఏం చెప్తే చెయ్యన్నట్టు మాకు ఇండికేషన్స్ వచ్చాయి. అంటే మా ఆత్మ, అంటే మేము ఒక మండలం రిప్రజెంట్ చేస్తూ మేము ఒక ఎంపీపీగా ఆల్రెడీ 2001 నుంచి మేము ఎంపీపీగా మా ఫాదర్ పనిచేశారు. మళ్ళీ ఇప్పుడు మా మదర్కి వచ్చింది అవకాశం. అంటే మీరు ఏదో మాకు ఇదేం కాదు. మేము సంతకూరు నుంచి 2014లో 800 చిల్లర మెజార్టీ తెచ్చాం, 2019లో 800 చిల్లర మెజార్టీ తెచ్చాం. మీకు అంతకుముందు మీరు ఎమ్మెల్యేగా గెలిచారు 2004లో, మీకు అప్పుడు ఎంత మెజార్టీ వచ్చింది సంతకూరు నుంచి? తర్వాత మేము జాయిన్ అయిన తర్వాత ఎంత మెజార్టీ వచ్చింది? ఆ గుర్తింపు మాకు ఇచ్చారు. తర్వాత మేము మోసం చేసి వెళ్ళడం అంటే ఏం లేదు, మీరు మమ్మల్ని మోసం చేశారు. మీరు తీసుకెళ్ళి మీ కుల వ్యవస్థలో, అంటే మీకు సంబంధించిన కమ్యూనిటీ చేతిలో మమ్మల్ని పెట్టి మీరు ఆడించాలని చూశారు. దాన్ని మేము విసుగు చెంది మేము బయటికి రావడం జరిగింది, అంతేగాని వేరే విధంగా ఏం కాదు. తర్వాత మీకు నిజంగానే ఒక వాల్మీకిని మేము ఎంపీపీ చేశాము అని చెప్పేసి మీకు ఉందే, ఎంపీపీ చేసిన తర్వాత ఎంపీపీకి ఉండాల్సిన పవర్స్ అన్ని రాజ్యాంగం ఎంపీపీకి ఏమైతే హక్కులు ఇచ్చిందో ఆ హక్కుల్ని వినియోగించుకునే విధంగా మీరు ఏమన్నా మాకు ఇది చేశారా? ఆ హక్కులు వినియోగించుకునే విధంగా మీరు చేయలే. మీరే ఆ హక్కులన్నీ మీ దగ్గరే పెట్టారు. అట్లా ఎందుకండి ఊగే మమ్మల్ని ఒక బోయోడు ఒక ఎంపీపీగా ఉన్నారని చెప్పేదానికి మాత్రమే చేశారు, కానీ అది అట్లా చెప్పేది చేసేదానికన్నా మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ ఇంట్లో మీ కొడుకున్నారు, ఇంకోరు ఉన్నారు, మీరే ఎంపీపీ అయిపోతే పెత్తందారి మీరే, ఎంపీపీ మీరే కదా. పేరుకు మాత్రం మేము ఎంపీ, మొత్తం పెత్తనాలన్నీ మీ చేతిలోనా? మీరే అయిపోయేది కదా. మీరే ఇంట్లో ఇంకేమన్నా మున్సిపల్ చైర్మన్ కూడా మీ ఇంట్లోనే, ఇంకోటి అని అయిపోతే మీదే అధికారం అంతా మీ ఇంట్లోనే ఉంటుంది కదా. పేరుకు మాత్రమే మేము ఎంపీపీలం, పెత్తనం అంతా మీ చేతుల్లో. ఎంపీపీగా అవిశ్వాసం పెట్టాలని చెప్పేసి కొంతమంది ఎంపీటీసీలు కూడా వైసీపీ నుండి కాల్స్ పోయినాయని చెప్పేసి సమాచారం. అంటే మీకేమైనా ఇంటిమేషన్ తెలిసిందా? అట్లాంటి ప్రయత్నాలు జరగలేదా? అలాంటి ప్రయత్నాలు జరిగి ఉండొచ్చు, మా దృష్టికి అయితే రాలేదు. అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగి ఉంటే కూడా మేము దానికి సంబంధించి మేము ఎలా ప్రిపేర్ కావాలో ప్రిపేర్ అవుతాం, అన్ని విధాలుగా మేము ముందుకెళ్తామని చెప్పేసి. నా పేరు మధుమాధవ్, మా అమ్మగారు ఎంపీపీ దానమ్మ గారు, మా నాన్నగారు ఎంపీపీ ఎక్స్ఎంపీపీ పంపాపతి గారు. సో వాళ్ళిద్దరి తరఫున నేను మీకు ఈరోజు క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు. ఇస్తాను మీకు క్లారిఫికేషన్ ఇస్తాను మీకు. ఆయన చెప్పింది ముమ్మాటికి వాస్తవం. అంతకుముందు మేము తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు మేము రాజకీయంగా మా పొలాలన్నీ మేము రాజకీయంగా చేసుకొని మా రాజకీయంగా నిలదొక్కునే ప్రయత్నం చేశాం. ఆ రాజకీయంగా నిలదొక్కునే ప్రయత్నంలోన భూములు అమ్ముకోవడం జరిగింది. ఇది బహిరంగంగానే ఈయన చెప్పింది వాస్తవమే. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము 30 ఎకరాలు ఏం కొనలా. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము 30 ఎకరాలు ఏం కొనలా. మేము ఏదైతే అమ్ముకున్నామో అది అట్లే ఉంది, అది మేమేం కొనిందిలే పెట్టిందిలే. ఈయన మనకేం ఫైనాన్షియల్గా ఇక్కడ వచ్చిన తర్వాత బాగుపడింది కూడా ఏమీ లేదు. ఎక్కడైనా రాజు ఒక్కడే, ఎక్కడైనా రాజు కూడా ఒకడే, సైనికుడుగానే మనం పనిచేసాం, సైనికుడుగానే మిగిలిపోయినాం మనం. ఇంకా వేరే ఇదేం లేదు. వాళ్ళే రాజులు, మనం అక్కడే సైనికుడిగా పనిచేసాం, ఇక్కడ సైనికుడిగా పనిచేసాం. ఇక్కడ తెలుగుదేశంలో తెలుగుదేశం పీరియడ్లో మేము అమ్ముకున్నామని చెప్పేసి కామెంట్ చేశాడు కదా. ఇప్పుడు మనం కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఆయన పార్టీలోకి ఏం జాయిన్ కాలే. మనం ఒక నేషనల్ పార్టీ అయిన బీజేపీ పార్టీలో జాయిన్ అయినాం. పార్టీ వేరు, గవర్నమెంట్ వేరు.
ఈ ఈ పార్టీని గవర్నమెంట్ని మనం ఒకే దీని మీద చూడలేము. పార్టీ అనేది బీజేపీ, గవర్నమెంట్ అనేది కూటమి. మనం కూటమి పార్టీ కూటమిలో ఒక గవర్నమెంట్లో ఒక భాగం అంతే. పార్టీ అనేది వేరైతుంది, తెలుగుదేశం పార్టీ వేరైతుంది, బీజేపీ పార్టీ వేరైతుంది. సో ఈ విధంగా మేము ముందుకెళ్తా ఉన్నాం. మీడియా సోదరులందరికీ వందనాలు. ఇక్కడ ఈరోజు చెప్పాల్సిన విషయం ఏంటంటే, నిన్న వైఎస్ఆర్సీపీ తరపు నుంచి పట్టణాధ్యక్షుడైన దేవ గారు కొన్ని కామెంట్లు చేసినాడు. దాని విషయం మీద ఈరోజు కొన్ని క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. దాని విషయం మీద నేను మీకు కొన్ని వివరణ ఇస్తూ ఉన్నాను. ఈరోజు సాక్షి పేపర్లో ఎంపీపీ దానం గారు, పంపాపతి గారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో వెళ్తారు అని చెప్పేసి ఒక చిన్న క్లారిటీ వచ్చింది పత్రికలోన. దాని విషయానికి 2014లో మేము వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. 1984 నుంచి మా ఫాదరు తెలుగుదేశం తరఫున రిప్రజెంటేషన్ చేస్తూ మినిమం బాగా 25 ఇయర్స్ వరకు తెలుగుదేశంలో ఉన్నాడు. అక్కడుండే లోకల్ నాయకత్వం విభేదాల వల్ల 2014లో ఎలక్షన్ బిఫోర్ 2014 ఎలక్షన్ బిఫోర్ మేము వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎలక్షన్ అయిన తర్వాత 2014 ఎలక్షన్ అయిన తర్వాత మేము ఏదైతే వైసీపీ పార్టీలో ఉన్నామో ఆ పార్టీ అపోజిషన్లోకి వచ్చింది. మేము 2014లో అలాగే కొనసాగించాం. అప్పుడేం 2014లో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏం రాలే. 2014లో అపోజిషన్లోనే ఉన్నాము. మళ్ళీ 2019లో మళ్ళీ ఎలక్షన్ జరిగింది. 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. మేము 2014 నుంచి ఏదైతే మనం కష్టపడి ఊళ్ళో ఎలక్షన్ చేసినామో వైసీపీకి బలంగా మంచి మెజారిటీ తెచ్చాం 2014లో కానీ 2019 ఎలక్షన్లో కానీ. దీని గుర్తింపుగానే మా కష్టానికి ఫలితంగా ఎంపీపీ పదవి మమ్మల్ని వరించడం జరిగింది. ఈ ఎంపీపీ పదవికి మేము వరించడం జరుగుతా దీనికి న్యాయం చేయలేకపోయినాం. అంటే మా అమ్మగారు ఎంపీపీ అయిన తర్వాత కేవలము ఒక బొమ్మ మాదిరిగానే వాళ్ళు ట్రీట్ చేశారు. మొత్తం అధికారాలన్నీ వాళ్ళ చేతిలోనే. మేము ఎక్కడ సైన్ చేయంటే అక్కడ సైన్ చేయాలా, ఆఫీస్కి రావాలంటే రావాలా, పోవంటే పోవాలన్నట్టు అయిపోయింది మా పరిస్థితి. సో మేము ఏం చేసినా ఫలితం లేకపోయింది. మా మీద పెత్తందారులైన అగ్రవర్ణ కులాలు నెత్తి మీద ఎక్కి వాళ్ళే పెత్తనం చెలాయించడం జరిగింది. ఇంత ఇది చేసిన తర్వాత ఏంటిదని మాకే ఒక మనోవేదన గురైపోయినాం. ఒక ఎంపీపీగా ఉండి ఏంది మేము ఏం చేయలేకపోతున్నాము ఇక మండలానికి అని చెప్పేసి. అలాంటి సందర్భంలో చాలా ఉన్నాయి ఇట్లాంటి సందర్భాలు చెప్పడానికి. 2024 ఎలక్షన్ వచ్చిన తర్వాత మాకు బాగా అవమానం జరిగింది. మళ్ళీ అగ్రకులాలైనటువంటి వాళ్ళు మా మీద మళ్ళీ ఎలక్షన్ ఇంకొక వారం ఉన్నాగే వాళ్ళ పెత్తనం బాగా అజమాయిషి అయిపోయింది. అంటే మా ఎంపీ పైన మమ్మల్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యండి మీరు ఊర్లో అన్న విషయాన్ని తీసుకొచ్చేసారు బాగా. ఇలాంటి సందర్భంలో మేము ఎలక్షన్ ఎలా చేయాలి? మేము ఇండివిజువల్గా రాజకీయాలు చేస్తూ వస్తూ ఉంటే వీళ్ళు తీసుకెళ్ళి మీరు అగ్రవర్ణ కులాల కింద ఉండి పని చేయండి అని చెప్పేసి మేము బడుగు బలహీన వర్గాల నుంచి రిప్రజెంటేట్ చేస్తున్న బోయ సామాజిక వర్గానికి చెందినవాడు. మాకు ఒక ఆత్మ అభిమానం ఉంది. మేము ఒక పెత్తందారి అయిన అగ్రకులాల కింద పనిచేయడం మేము సిద్ధంగా లేము. వాళ్ళ కింద పని చేయాలన్నట్టు మనకు ఇది చేయడం. సో దాన్ని సహించలేక ఎలక్షన్ 2 days బిఫోర్ మేము బహిరంగంగానే బీజేపీకి సపోర్ట్ చేయడం జరిగింది. కండువా మాత్రం వేసుకోలేదు. అప్పుడున్న ఎమ్మెల్యేగా పోటీదారులో ఉన్న మన పార్థసారథి గారు మీరు ఎలక్షన్ తర్వాత జాయిన్ అవుదురు, సో మీకు మా మీద నమ్మకం ఉంటే మీరు బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు, మీకు అండగా ఉంటామని చెప్పారు. మేము అదే నమ్మకంతోనే ముందుకెళ్ళి మేము రిప్రజెంటేషన్ చేశాము. అనుకున్నట్టుగానే మా ఊర్లో బీజేపీ మళ్ళీ ముందు స్థానంలో వచ్చింది. ఇంకా కొంచెం మాకు బలం వచ్చినట్టు అయిపోయింది, మాకు మెజార్టీ రావడం వల్ల. తర్వాత ఎప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేగా పార్థసారథి గారు మరి ఎన్నిక కావడము, 18,000 చిల్లర మెజార్టీతో ఆయన ఎన్నుకోబడడం మాకు చాలా సంతోషము. తర్వాత ఆయన గెలిచిన తర్వాత మేమంటే ఒక జాయినింగ్కి ఒక డేట్ పెట్టుకుందామని చెప్పేసి పెట్టుకోవడం జరిగింది. మాతో పాటు కొంతమంది మాకు సంబంధించి మాతో మంచి అనుబంధం ఉన్నటువంటి సర్పంచ్లు, అంటే మా ఊరు సర్పంచ్ ధనలక్ష్మి అయినా సరే,
అంటే సంతకులూరు సర్పంచ్ ధనలక్ష్మి అయినా సరే, సంతకులూరు ఎంపీటీసీ కమలమ్మ అయినా సరే, కుప్పగల సర్పంచ్ నాగిరెడ్డి అయినా సరే, దానాపురం సర్పంచ్ చంద్రశేఖర్ అయినా సరే, వీరితో పాటు మేము మండలాన్ని రిప్రజెంటేషన్ చేస్తున్నా టౌన్లో మాకు శర్మతో కానీ, కిట్టుతో కానీ, చిన్నాతో కానీ, సూరితో కానీ, రంగస్వామి వీళ్ళందరితో మంచి అనుబంధం ఉంది. ఈ అనుబంధంతో మేమంతా ఒక టీమ్గా ఏర్పడి ఒక డేట్ చెప్పుకొని ఒక ఫంక్షన్ హాల్, ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్లో మేము బుక్ చేసుకొని బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడింది. నిన్న దేవగారు ఏమన్నారు, వాళ్ళు వెళ్తే ఒక సర్పంచ్ వెళ్ళే, ఒక ఎంపీటీసీ వెళ్ళలేదు అన్నారు. దానికి సంబంధించిన వీడియోస్ నేను పంపుతా. ఫంక్షన్ హాల్లో మేము ఎవరో జాయిన్ అయ్యాము అని చెప్పేసి బహిరంగంగా ఎక్కడో మూలకు పోయి రాత్రి జాయిన్ ఏమి కాల, పబ్లిక్గా ఫంక్షన్ హాల్ పెట్టి, అంటే ఏ ఎంపీటీసీ, ఏ సర్పంచ్, ఏ కౌన్సిలర్ చేయాలి అనేది అన్ని విధాలుగా అందరికీ తెలిసే విధంగా తెలుసు. ఈ విధంగా మేము ఇది. ఇంకొకటి ఏమంటే మేము ఎందుకు పార్టీ చేంజ్ అయినది మీకు క్లారిటీ ఇచ్చాను నేను. మేము ఏ అధికారం వస్తే అధికారం పార్టీలో పోలేదు. 2014లో వైసీపీ గవర్నమెంట్ అధికారంలో లేదు, మేము అలాగే ఉన్నాం. అంతకుముందు 1984 నుంచి మేము తెలుగుదేశం రిప్రజెంట్ చేసాం. ఎన్నిసార్లు ఓడినా, ఎన్నిసార్లు గెలిచినా అక్కడే ఉన్నాం. అక్కడుండే లోకల్ నాయకత్వాలు మమ్మల్ని ఇబ్బంది వల్ల ఈ విధంగా చేయాల్సి వచ్చింది. తర్వాత ఈ డెవలప్ గురించి కొన్ని మాట్లాడినాడు దేవగారు. మా ఎమ్మెల్యే గారు ఏం మాయల మాంత్రికుడు ఏం కాదు. 24 అవర్స్ లేదా ఒక 2 నెలల్లోనో ఓం బీ పట్ అంటే ఆధుని మొత్తం చేంజ్ అయ్యి కూర్చున్న దానికి. ఇది ఒక డెవలప్మెంట్ అంటే ఒక ప్రాసెస్, ఇది ఒక విధంగా వెళ్ళాలి. ఇప్పుడు ఒక బాలికలకి హాస్టల్ వసతి లేని ఆధోనిని మనం ఇన్ని రోజులు చూసాం. 15 సంవత్సరాలు ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఒక బాలికలకి హాస్టల్ వసతి లేని ఆధోని మనం ఉన్నాం. దీని మీద వెంబడే మన ఎమ్మెల్యే గారు ఒక చదువు మీద ఎంత శ్రద్ధ చూపించినారంటే, ఒక హాస్టల్ తేవాలని చెప్పేసి ఒక పట్టుదలతో, కృషితో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఒక బిల్డింగ్లు దొరక్కపోతే ఆయన పట్టుదల, కృషికి నిజంగా ఆయనకి అభినందనలు తెలపాలి. మళ్ళీ గుజరాతీ స్కూల్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఒప్పించి ఈరోజు ఒక బాలికల వసతి, హాస్టల్ వసతి కల్పించి దాన్ని హర్షించదగ్గ విషయం అది. తర్వాత డిగ్రీ కాలేజ్ విషయంలో కూడా సరే, ఇప్పుడు ఏదో మూతపడిపోతూ ఉంది డిగ్రీ కాలేజ్ అన్న దీంట్లో మళ్ళీ డిగ్రీ కాలేజ్ సంబంధించిన బిల్డింగ్ యజమానాన్ని పిలిపించుకొని మీకు ఏదైతే రెంట్లు అయినా సరే, కరెంటు బిల్ అయినా సరే, దానికి నేను పూచీకత్తుగా నేను ఉంటాను, మీరు దాన్ని కొనసాగించండి, చదువు విషయంలో మీరు సపోర్ట్ చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్గా తీసుకెళ్ళడం జరిగింది. ఇలాంటి చర్యలు మా ఎమ్మెల్యే గారు చేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఏం కావాలా, ఉండే 2 నెలలు 3 నెలలు అయింది ఎమ్మెల్యే గారు వచ్చి, డెవలప్ అయ్యేది. మీరు 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి చేయలేని డెవలప్ 3 నెలల్లో మీకు కనిపిస్తుందా? మాకంటూ ఒక అవకాశం కావాలి కదా. ఆ అవకాశాలు మీరు ఇచ్చారు, ప్రజలు ఇచ్చారు. దాన్ని సద్వినియోగం పరుచుకుంటూ మీకు డెవలప్ అయినది త్వరలో కనిపిస్తూ పోతుంది. ఒక నైట్లోనో ఒక పగల్లోనో కనిపించేది కాదు ఇది. దేవగారు, మీరు దీన్ని ఫస్ట్ గుర్తించుకోవాలా. మీరు కూడా ఒక బడుగు బలహీన వర్గాల నుంచి మీరు ఒక వాల్మీకి బిడ్డ, మీకు కూడా ఆత్మాభిమానం చాలా ఉండాలా. నేను మీకు కొన్ని సూచనలు చేస్తూ ఉన్నాను. మీకు